కూడా నేను తీసుకోలేదు. కష్టపడి ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తూ, జొమాటోలో వర్క్ చేస్తూ, అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ, పార్ట్ టైం ట్యూషనర్ గా పనిచేస్తూ, మెల్లిగా అంటే నా సంపాదన నేను సంపాదిస్తూ, నా చదువు నేను చదువుతూ, తల్లిదండ్రులకు భారం కాకుండా వచ్చినటువంటి నోటిఫికేషన్ ని సద్వినియోగం చేసుకొని స్టేట్ ర్యాంక్స్ తో 3 జాబులు సాధించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రీసెంట్లీగా ఉత్తీర్ణులైనటువంటి 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, వివిధ రంగాల్లో మంచి మార్క్స్ తీసుకొచ్చుకున్న విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మీరు అంటే ఆచరణలో పెట్టండి. మీకు నచ్చిన రంగానికి మాత్రమే మీరు వెళ్ళండి. ఎవరో ఒకరు చెప్పారని వాళ్ళు చెప్పినట్టు వినకుండా, వాళ్ళ యొక్క రంగ అంటే వాళ్ళు సూచించిన సూచనలు కాకుండా